టీడీపీ మాత్రమే కాదు, ఎల్లో మీడియాలో కూడా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా రోజు పేపర్లో ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఉంటుంది. అప్పుడు ఇలా చేశారు, ఇక్కడ ఇలా దోచుకున్నారు, అప్పుడు అలా దోచుకున్నారు, ఇవే వార్తలు ఇప్పటికి కూడా ఏడాది తర్వాత కూడా కనిపిస్తున్నాయి. అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది కదా, సెంట్రల్ స్టేటు మొత్తం అఫీషియల్స్ మీ దగ్గరే ఉన్నారు కదా. నిజంగా తప్పు జరిగితే తప్పుడు కేసులు పెట్టి ఈరోజు చిన్న చిన్న వాటిలో మీరు చూస్తున్నారు కదా. ఓకే, లిక్కర్ కేసు అంటారు, ఇంకోటి అంటారు. తప్పుడు కేసులు పెట్టి సిట్ అని ఒకటి వేసి ఏదో చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారే తప్ప, నిజంగా తప్పు చేసుంటే చంద్రబాబు నాయుడు చేసి తప్పు జైలుకి వెళ్ళినప్పుడు ప్రూఫులతో చూపించారు. అలా ప్రూఫులతో చూపించండి. ఎక్కడన్నా ప్రైవేట్ వాళ్ళకి లిక్కర్ ఇచ్చి, ప్రైవేట్ వాళ్ళ కోరుకున్న బ్రాండ్లు ఇచ్చి, వాళ్ళకి చేయాల్సిన పర్మిట్ రూమ్లు ఇచ్చి, వాళ్ళకి కావాల్సిన టైం ఇచ్చి, వాళ్ళు బెల్ట్ షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తే మీకు లంచాలు ఇస్తారా? లేకపోతే బెల్ట్ షాపులు మొత్తం తీసేసి పర్మిట్ రూమ్లు లేకుండా కేవలం ప్రభుత్వ టైమింగ్ 10 to 7 పెట్టేసి రిస్ట్రిక్షన్ చేస్తే మీకు గవర్నమెంట్ షాపుల్లో నుంచి ఎవడైనా అవినీతి ఇస్తారా? గవర్నమెంట్ షాప్ నుంచి ఎవడే అవినీతి డబ్బులు ఇస్తాడు? ఎలా లంచాలు ఇస్తారో ఒకసారి నాకు చెప్పండి. ఏ విధంగా లిక్కర్ కేసు అని రోజు జనాల్ని ఊదరగొట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు? వేల కోట్లు ఏదో దోచేశారు లిక్కర్స్ కంపేర్, వేల కోట్లు దోచేశారు లిక్కర్స్ కంపేర్ తో అని మనం ప్రభుత్వం తరఫున తమిళనాడు లాగా లిక్కర్ ఇవ్వడం జరిగింది. లిమిటెడ్ టైము, ఎక్కడ బెల్ట్ షాపులు లేవు, పర్మిట్లు లేవు, ఒక్క కొత్త బిస్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు జగన్ గారు. ఎక్కడి నుంచి అవినీతి డబ్బులు సంపాదించారు, ఎలా కమిషన్లు తీసుకున్నారో చెప్పాలి కదా. మరి ఇంతమంది అరెస్ట్ ఎలా జరుగుతుంది? రోజు ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవి తీసుకొస్తారు. ఇన్ని అరెస్టులు ఎలా జరుగుతున్నాను? వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వాళ్ళ చేతిలో ఉన్న సిట్టుని పెట్టుకొని వాళ్ళ ఇష్టానికి ఆడుతున్నారు, నేర్పిస్తున్నారు. రేపొద్దున వాళ్ళని ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు ఈ రోజు మాకు. ఇవన్నీ కేస్ స్టడీయే కదా. కాదు, ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర నుంచి పరిశీలిస్తున్నారు కదా, ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇన్నేళ్లు ఎలా రాజకీయాలు నడిపారో చూశారు కదా. ఇక జగన్ 2.0 2029 నుంచి చూస్తారు అని అంటున్నారు, ఆయనే స్వయంగా అంటున్నారు. నిజంగానే ఆ మార్పు చూడబోతున్నారా? ఖచ్చితంగా ఉంటుందా? ఎవరికైనా కడుపు కాలితే మాట్లాడాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టింది ఎవరి కోసం? తన తండ్రిని అభిమానించిన వాళ్ళు, తండ్రి లేని సమయంలో ఇబ్బంది పడకూడదనే ఆయన రాజకీయాల్లోకి ఏ విధంగా బయటకు వచ్చాడో కాంగ్రెస్ నుంచి మీరు చూశారు. ఆ తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకొని వెళ్లాలనుకున్న ఆయన్ని ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారో మనం చూసాం. ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా ధైర్యంగా పోరాడుతున్నారు. అది న్యాయస్థానంతో అయినా ధైర్యంగా పోరాడతారు, నాయకులతో అయినా ధైర్యంగా, పార్టీలతో అయినా, కాంగ్రెస్ తో అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఎవరితో అయినా అలాగే పోరాడుతున్నారు. నాకు తెలిసి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినంతగా, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ని తప్పుడు మాటలతో కుల్లబొడిచినట్టుగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని లాగా అనునిత్యం ఆయన కుటుంబాలని తిట్టిన విధంగా ఏ రాజకీయ నాయకుడిని అని ఉండరు. దాన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలమైన వ్యక్తి, ప్రజల హృదయాల్లో ఎలా ఉన్నారు ఆ కుటుంబం, వైఎస్ఆర్ గారి కుటుంబం. సో జగన్ గారిని నమ్మితే వాళ్ళకి జీవితాంతం తోడుంటారు అన్న విషయం అందరికీ తెలుసు. అందుకే మొన్న గెలిచినప్పుడు కూడా తండ్రిని మించిన తనయుడుగా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చేయటమే కాకుండా, ప్రతి పేదవాడు కోరుకునే ఎడ్యుకేషన్ లో గాని, హెల్త్ లో గాని చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకొని ఎలా నిలిచిపోయాడో మీరు చూశారు. అలాంటి వ్యక్తిని దొంగ దెబ్బ తీసి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ రోజు మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకున్నారు, ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారంటే మరి మీ మీటింగ్లకు ఎందుకు ప్రజలు రావట్లేదు, మా మీటింగ్లకు ఎందుకు పరుగులు తీసి వస్తున్నారో చెప్పండి. సంవత్సరమే కదా అయింది. మీరు ఎలా దొంగతనంగా గెలిచారు,
రైట్. ఎలక్షన్ రోజు ఓటింగ్ ఎంత ఉంది, మళ్ళీ బాక్స్ కౌంటింగ్ రోజు తెరిచే లోపల 45 లక్షల పైగా ఓట్లు ఎలా పెరిగినాయి? మీరు గెలిచింది ఆ ఓట్లతోనే కదా. మరి ఆ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బ్యాటరీ తగ్గాల్సింది ఎలా పెరుగుతూ 90% పోయిందో మీరు చెప్పండి. ఈవీఎంలు కూడా ఏమన్నా సహకరించాయి. అంటే ఈవీఎంలు కూటమి సహకరించాయా? ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు గెలిచారంటే, మరి మీరు గెలిస్తే అలాగే ఈవీఎంలతో గెలిచారని మాకు ఎదురు ప్రశ్న. మేమేం కూటమి పెట్టుకోలేదే బీజేపీతోనో పవన్ కళ్యాణ్ తోనో లేదా కమ్యూనిస్టులతో. ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వచ్చాడు, Right. ప్రజల అభిమానంతో గెలిచాడు. కానీ మీరు అట్లా కాదు కదా. రైట్ రైట్. థ్యాంక్ యూ మేడం. రోజా గారు ఇవాల్టి మీకు బిగ్ మాకు క్వశ్చన్ లో నక్కకి పాల్గొన్నందుకు. నాలుగులోకి అనుకున్నంత తేడా ఉంది.